పంచులేస్తే నవ్వుతారు, నా మీద పంచులేస్తే సస్తారు అంటున్నాడు మన ఆది. మరి ఈ గద్దలకొండ ఆది కదేంటో కదలకుండా చూసేద్దామా? అయితే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ అక్క చెల్లెలం బావగారు. బావగారు కాదు బాబు గారు. ఎంత అందంగా ఉంటే మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరు బావగారు అనేస్తారా? సారీ బావగారు. బాబు గారు. దీనికి నోరెక్కువ, ఏం చెప్పినా ఆగదు. మా చెల్లికి జోరెక్కువ, ఎవరిని చూసినా ఆగదు. ఇది గోదావరి ఒడ్డును పుట్టింది. మా చెల్లి గోదావరి ఎక్స్ప్రెస్ మీద పుట్టింది. మా అక్క మొహం దిబ్బరొట్లా ఉంటది, ఏం చూస్తాం? దీనికి అసలు మొహమే ఉండదు, ఏం చూడాలి? సర్లే పద కొనుక్కుందాం. ఏంటి కొనేది? బెండకాయలు. ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా చెల్లి మీద చేస్తారా? నీ మీద కూడా వేస్తా. ఏంది అయిపోయారా మొగడా? చోట మొదలవుతాడు వీడు, అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు. అవసరమనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు. సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకుపోయేవాడు. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మీరు నవ్వుతున్నట్టు 10 మందికి తెలియకపోతే ఇక నవ్వుడెందుకు? నవ్వండి నవ్వండి. సరే సరే సరే. గద్దలకొండ ఆది అంటే గజ్జ 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 వనకాల. ఏం బ్రో, ఏంది కదా? ఏం లేదండి, గద్దలకొండ గణేష్ గారు నాన్నగారు మీరు, మీకే మీ గజ గజ వనకాలి అన్నాను అంతే. సర్లే, మరి సాంగ్ లో నాకు గురి పెట్టావు, నా గన్మాన్ బిలోనా? వద్దురమ్మా. అమ్మ మీరు అక్కడ కూర్చొని పంచులు వేసి వేసి అలవాటైపోయి మీ ఇద్దరు కూడా ఒక టీం పెట్టేలా ఉన్నారు. నాటి నాగబాబు గారు, రోటీ రోజా గారు. ఏమైంది? మనం పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలైంది, ఇంతవరకు మీరే నా మీద చెయ్యలేదు, అలాంటిది వీడు నా మీద చెయ్యేశాడండి. వాడు చెయ్యేశాడన్న విషయం చెప్పడానికి నేను చెయ్యలేదన్న విషయం చెప్పడం అవసరం నువ్వు? దీనిలాంటిదే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే కరెంట్ పోయాక పెట్టుకునే అఫైర్స్ అందంట. అయినా మీ మాటలు నేను నమ్మనే. నేను ఆడవాళ్ళ మాటలు అస్సలు నమ్మను. మీరు పింఛన్కి వెళ్ళేటప్పుడు 66 ఏళ్ళు అంటారు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు 26 ఏళ్ళు అంటారు. మీ మాట ఎప్పుడు నేను వింటాను కదా, నా మాట ఎందుకు వినరు? చేసుకునేటప్పుడు దేవసేన లాగా నీ మాట నా మాట అంటారు, చేసుకున్న తర్వాత శివగామిలా మరి నా మాటే శాసనం, మీరు ఒంగును మా ముందే ఇయ్యాల ఆసనం అంటారు. అసలు విషయం ఏంటంటే ఆ విషయం నేను చెప్తాను కదా. అది కాదు, ఆ విషయం మీరు ఇన్నిసార్లు విషయం అంటే వినే వాళ్ళు విషయం లేదనుకుంటారు. నువ్వు అంత నవ్వక తర్వాత నీకు విషయం ఉండదు. బాబా నీకు అర్థం కావట్లేదు, వాడు నా మీద కూడా చేయబోయాడు. సన్నగా నాజుగ్గా ఉన్నాననేగా ప్రతి ఒక్క నా మీద చేయబోయాడు. సన్నగా అంటే ఏ సందులోనే పట్టాలి, మరి పల్ల సందులో కూడా పట్టకూడదు. నువ్వు ఇలాగంటావు బాబా. రాఘవేంద్రరావు గారు నన్ను గాని చూస్తుంటే నా బొడ్డు మీద ఏ పండుతో కొట్టేవారు తెలుసా? పండుతో కాదు, బొడ్డును బాదినట్టు బాస్తాడు. అయినా పండులతో పావురాలతో కొట్టడానికి నువ్వు ఏమన్నా రోజా గారు అంటే? ఆవిడ మీద వాళ్ళని పావురు, నా మీద వాళ్ళదా? ఆవిడ అందగత్తె కాబట్టి పావురాన్ని వదిలాడే, నువ్వైతే 4 గద్దలు వదులుతాడు, మొత్తం పీక్కుతుంటమే. సర్లేండి, సొంత పెళ్ళ మీద చెయ్యేసారంటే రియాక్ట్ ఎవరేంటి? పెళ్ళం అంటే ఎలా ఉండాలి? కావాలని బాత్రూమ్ లో టవల్ మర్చిపోయి ఏమో టవల్ తీసుకొని రా అని ఎలా ఉండాలి, అంతేగాని అక్కడ వచ్చేస్తుందని బాత్రూమ్ తాళం వేసేలా ఉండకూడదు. అయినా మిమ్మల్ని అడగండి, నేను ఏమన్నాడు? రే రౌడీలో చెయ్యేసింది ఎవడు నాకు చెప్పండి. నేనే. ఏంటట? అయిపోయారా? ఏమే ఆ రాడ్డివు? ఇన్ని మాటలు ఎందుకు ఇస్తాను? నేను అడిగాను, నేను ఇవ్వను. ఆది నేనిస్తా. అది అయినా వీళ్ళని రాడ్డుతో కాదు, ఏమే ఆ కత్తివు? నేను ఇవ్వను. ఆది నేనిస్తా. ఇదేదో బాగుంది, ఏమే ఒక ముద్దువు? నేను ఇవ్వను. ఆది నేనిస్తా. నేను వస్తా. అయ్యో నేనేదో ఫ్లోలో అన్నాను, ఆగిపో. ఇలాంటివే ఉండవు, ఒక్కసారి మాట ఇచ్చాక మాట అంతేరా? అంతే అంతే. యూట్యూబ్ వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకోండి, జడ్జెస్ మీరు జస్ట్ చూసుకోండి చాలు. అదే ఇస్తానన్నారు, ఇచ్చేస్తే మేము వెళ్తాం. మళ్ళీ అక్కడ ఫైట్ సీన్ ఉంది, రండి. అబ్బా ఇలాంటి అదృష్టం ఎవరికైనా వస్తుందండి? ఏంటిది? ఏంటి అది కూడా ముద్దరా? ఈ ఊదటాన్ని కూడా ముద్దని కనిపెట్టాడు చూసారా? వాడిని సముద్రంలో ఇదేలా చేయాలండి. ఆ ముద్దేదో నేను ఇస్తా, ముందు వాళ్ళ కింద పడేసి కొట్టు. నువ్వు ఇస్తే వాళ్ళని కింద పడేసి కొట్టడం కాదు, నేను కింద పడి గిలగిల కొట్టుకుంటా. మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఏంట్రా వెళ్ళేది? ఇంట్లో 2 అందగత్తెలను పెట్టుకొని ఎంత లక్కీరా నువ్వు. 2 అందగత్తెలా? ఒరే జలుబు జ్వరం ఒకేసారి వస్తే బానే ఉంటది, పర్లేదు. కానీ తుమ్ములు మోషన్స్ ఒకసారి వస్తే ఎంత దారుణంగా ఉంటది, అంత దారుణంగా ఉంటది.
వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నేను మళ్ళీ చెప్పను, వెళ్ళిపోండి. ఏయ్ నువ్వు ముందుకు వచ్చావనుకో, మొదట చేతులు కట్ చేస్తా, తరువాత కాళ్ళు కట్ చేస్తా, తరువాత బాడీని టుకడా కైమా చేస్తా. అరే నువ్వు రౌడీయే కదా, ఏ? మరి మటన్ కొట్టు మస్తాన్ లాగా వేడి నీళ్ళు వేస్తా, బొచ్చు పీకేస్తా, బొక్కేస్తా అని చెప్పి ఏవేవో చెప్తావేంట్రా? 450 కోట్లకు వారసుడురా మా బాసు. 4 నెలల మట్టి తిరుగుతుంటే అది అసలు పట్టించుకోవట్లేదు. 450 కోట్ల నీకెందుకు, మా చెల్లిని దగ్గర నేను పంపిస్తా. దా. మీరు వెళ్ళిపోండి, మేము తీసుకొస్తాం. బాయ్. ఇదిగో మంచిగా చేసుకో. బావా మీరు చెప్పిన నేను పెళ్లి చేసుకోను, ఆల్రెడీ ఒకటి ప్రేమించాను. ఎవడే వాడు? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఏంట్రా మొక్కజొన్న కండలు కాల్చడానికి విసనకర్రతో ఇసురుతున్నాడు, తెగ ఇసురుతున్నా. అబ్బాయి అరే అబ్బాయి మామూలుగా శవాన్ని చుట్టూ అద్దాల్లో పెడతారు, ఇక్కడ చుట్టూ శవమే అద్దాలు పెట్టుకుంది. నన్నేమన్నానండి, నా సిద్ధునంటే నేను ఊరుకోను. నేను దీపావళిలో టపాసు లాంటిదాన్ని, ఆయన కొవ్వొత్తి లాంటి. వీడు వెలిగించేది లేదు, నువ్వు పేలేది లేదు. చూడక్క మేము మాత్రం ఏం చేస్తున్నాం. ఎలా ఉంది నా వాకింగ్ స్టైల్? 450 కోట్లు నడిచొస్తే ఇలా ఉంటదా? 1 మినిట్ మేడం, ఇది ఎలా ఉంది? 450 కుట్లు పడ్డో నడిచినట్టుంది. నా గురించి తెలుసా? మీ గురించి తెలియపోవడం ఏంటి సార్? కాళ్ళు కంఫర్ట్ గా ఉండాలంటే డేటా వాడాలి, మీ గురించి తెలుసుకోవాలంటే డేటా వాడాలి. భాష 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 ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. భాషకు అర్థం ఏంటండి? వాడు చేసేవాడికి భాషతో పని లేదని చెప్తున్నాడు అంతే. నీకు పేదవాడు కావాలో ధనవంతుడు కావాలో ఇప్పుడే డిసైడ్ చేసుకో. నాకు పేదవాడే కావాలి. పేదవాడే కాదే, వాడు పెద్దవాడు కూడా కొంచెం ఆలోచించవే. దాన్ని వదిలే ప్రసక్తి లేదు. నన్ను ఏసినా సరే ఇంకో నలుగురిని తెచ్చుకోండి. నిన్ను వేయడానికి నలుగురు ఎందుకు, నేను మోయడానికి నలుగురు కావాలి. కానీ నువ్వు వాడిని చేసుకుంటే వాడు బెడ్ మీద వెనకబడుకుంటాడు, నువ్వు ముందు కూర్చొని 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అనాల్సి వస్తుంది. అదే ఈయన చేసుకుంటే అదే బెడ్ మీద గాజు వాక పిల్ల మేం గాజులోలం కాదా అది. అవునే, వాడిని చేసుకున్నావు అనుకో హనీమూన్ కి కాశ్మీర్ వెళ్ళచ్చు, వీడిని చేసుకుంటే కాశీకి వెళ్ళాలి. ఏమే వాడిని చేసుకుంటే వాడి జీన్స్ కూడా కలిసి ఆ పుట్టే వాళ్ళ మేము చూడొచ్చు. ఈయన చేసుకుంటే నీ జీన్స్ వాడి జీన్స్ కలిసి ఏ కొరియన్సో పడతారే. సర్లే అలా కొరియన్స్ అన్న పుడతారా, మనకెవరు లేరుగా. అయినా మనకు పిల్లలు ఎందుకే, నువ్వే చిన్న పిల్లలా ఉంటావు. చూడు ఇప్పుడు యోధాలా ఉన్నావు, అరే ఇప్పుడైతే దీవెనలా ఉన్నావు. అబ్బా ఇప్పుడు మరి నిహాంతలా ఉన్నావు. మూసి నువ్వు లవ్ చేసినోడు కరెక్టో, మేము సెలెక్ట్ చేసినోడు కరెక్టో, వీళ్ళిద్దరిని ఒక రోజు ఇంట్లో ఉంచుదాం, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఏంటి ఇంట్లో ఏసీ లేదు, హోమ్ థియేటర్ లేదు, అట్లీస్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా లేదా? డెంగ్యూ ఫీవర్ వచ్చి బెడ్ మీద ఉన్నాను అంటే ఈవెంట్ ఎందుకు చేయలేదురా అన్నాడంట వాడు. ఎవడో వాడు మంచోడు అవడానికి అన్ని చేస్తాను, నువ్వు కూడా ఏదైనా చేయొచ్చు కదరా. పెళ్లి కాకుండా చేస్తే ఏం మాటదండి. ఏంటండి వీడు మరి ఇలా ఉన్నాడు? వాడు రేడియోలో కూడా వీడియోలు అప్లోడ్ చేసే టైప్ వాడు. నువ్వు మంచోడు అవటం కష్టంగా నేనేం చెప్తా, ఒక ప్లాన్ ఇస్తా. నేను మరద బయటకు వస్తుంది, దాన్ని నెడతా, కింద పడబోతుంటే పట్టుకో, ఆటోమేటిక్ గా నువ్వు మంచోడు అనే ఫీల్ వస్తుంది. చెల్లి బాగా పిలుస్తున్నాడే. కింద పడకుండా పట్టుకోమంటే దాని మీద పడి పట్టుకుంటావేంట్రా? తగిలిందా చూసా బావా? చూశాను లేవే, వాడు గాయం చూశాడు, వీడు తీపి గాయం చేయాలని చూశాడు. నా ప్రేమకి ఎవడైనా అడ్డొచ్చాడు అంటే కత్తర్ లెగుస్తుంది. నిన్నే ఒక లేపాలి, వీడు గత్తర్ లేపుతారంటే మేమెందుకు గట్టపేసింది, గత్తర్ లేపడానికి కదా. లోపల ఈయన్ని మంచోని చేయటం కష్టం గానీ వాడిని చెడ్డోని చేద్దాం. గుడ్ ఐడియా. ఓకేనా? ఏదో చేయండి, నాకు మంచోడిగా రావట్లేదు. ఏం చేస్తా కదరా. ఇది నా మరదల పుట్టు. ఇప్పుడు చూడండి వాడి చేత. సిద్ధు నువ్వు ఒకడో బయటికి రమ్మా. నా మరదల్ని వీడికిచ్చి పెళ్లి చేయడానికి మేము నిశ్చయించాం. ఒప్పుకున్నట్టు నువ్వు కూడా ఒక సంతకం పెట్టు. సంతకం పెట్టు. సంతకం పెట్టినట్టు అర్థం అవదా నీకు? నీకు అర్థం అవదా నా ప్రేమ? నా ప్రేమ నీకు అర్థం అవదా? నువ్వు ఖైదీలో చిరంజీవిలాగా చింపావు కానీ ఖుషీలో భూమికి వచ్చింది చూడు. సీత నా ఫోటో చెప్పే ఏం జరిగిందంటే అబ్బా కమాన్, అది అరే జరిగింది ఏంటో తెలుసుకోకుండా నన్ను అనుమానిస్తావా? జీవితంలో నీ ముఖం కూడా చూడు. మీ ఇద్దరు మొహం మాకు చూపించుకోండి, నువ్వు వెళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా వాడేంటో. కాబట్టి ఈడే నీకు కరెక్ట్, పెళ్లి చేసేసుకోండి. వచ్చేసాం బాస్. ఇక మీరు అవసరం లేదు. ఆ 450 కోట్లకు మా మరదలే కాపలగా ఉంటుంది. వెళ్ళిపా. 450 కోట్ల తర్వాత కానీ తల 450 ఇచ్చి పంపించవా? డబ్బులు మేమేమడం అంటే ఆడి దగ్గరే ఉంది బొంగు. 450 రూపాయలు మా బేటాలే ఇవ్వట్లేదు. మరి 450 కోట్లు శ్రీ వెంకటేశ్వర లాటరీ టికెట్. జీవితమే నమ్మకాన్ని బతికిస్తుంది. అయ్యా బావోయ్.
నీ మీద మేము పెట్టుకున్న నమ్మకం మమ్మల్ని లాకించిందిరా ఆ లాటరీ మేము కూడా తీసాం. అవునా? అయితే లేట్ ఎందుకు టీవీ పెట్టు, లాటరీ ఎవరికి తగిలింది కదా. శ్రీ వెంకటేశ్వర లాటరీ 450 కోట్ల విజేతను ఇప్పుడు ప్రకటించబడుతుంది. లాటరీ నంబర్ 862. ఫస్ట్ నంబర్లు అందరికి ఒకటే వస్తాయిరా. శోభనం గదిలోకి వెళ్ళా ఇంకా అమ్మాయి రాలా, ఆగు. ఆ చివరి 3 నంబర్లు 2, 3, 5. ఎక్కడొచ్చిందిరా, ఎవరికొచ్చిందిరా ఇక్కడ? విజయ్ దేవరకొండ ఊపుతూ వస్తే అర్జున్ రెడ్డి వచ్చినట్టు ఉంటది. నువ్వు వస్తే ఏదో పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాడు పైనాపిల్ జ్యూస్ తెచ్చుకున్నట్టు ఉంది. ఆ లాటరీ నాకు తగిలిందిరా. ఓ శని. గద్దలకొండ ఆది అంట బాబు గారు. గెటప్ మాత్రం బాగానే ఇచ్చావు, అది బాగుంది, బాగా ఎంటైన్ చేసావు. Thank you, sir. భాషా గెటప్, మనోడేమో సిద్ధు గెటప్, అబ్బో ఒకరు తక్కువ చేయలేదు, చాలా బాగుంది, గుడ్. రోజా గారు, ఇద్దరు అక్క చెల్లెల అందాలు చూడలేకపోయాం అసలు. ఫస్ట్ లో వాళ్ళ ఇంట్రడక్షన్ బాగుంది, ఒకరి గురించి ఒకరు ఫన్నీగా అనిపించింది. థ్యాంక్ యూ.